నంద్యాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని పద్మావతి ఏజెన్సీ సబ్ కాంట్రాక్టర్ తరుణ్ మహిళా కార్మికులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి గారికి ఫిర్యాదు చేశారు. కార్మికులను వేధింపులకు గురి చేయడం, క్రమ నియామకాలు చేయడం, నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి అంశాలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వ హాస్పిటల్లో పద్మావతి ఏజెన్సీ సబ్ కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి తరుణ్ అనేటువంటి వ్యక్తి 3 నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రభుత్వ హాస్పిటల్ కు, ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆ ఏజెన్సీ ద్వారానే శానిటేషన్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ సెలవులు ఇవ్వాలని అడగడానికి తన దగ్గరికి వెళ్ళినటువంటి మహిళా కార్మికుల పైన ఈరోజు అసభ్యంగా మాట్లాడుతూ నేను సెలవులు ఇవ్వను, ఎవరు చెప్తున్నారో చెప్పుకోపో అనేటువంటి పద్ధతుల్లో బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మెడికల్ కళాశాలలో తన బంధువులనే కార్మికులుగా నియమించుకొని ఈరోజు ఇతర కార్మికుల పైన గొడవలకు, అదేవిధంగా రెచ్చగొడుతూ పనులకు ఆటంకం కలిగించే విధంగా తరుణ్ యొక్క ప్రవర్తన ఉంది. కాబట్టి ఈ తరుణ్ చేస్తున్నటువంటి అరాచకాలకు ప్రభుత్వ హాస్పిటల్లో, అదేవిధంగా మెడికల్ కళాశాలలో అధికారులు, డాక్టర్లే అతనికి సపోర్ట్ గా ఉన్నారని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే తరుణ్ చేస్తున్నటువంటి ఆగడాల పైన, అరాచకాల పైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు స్పందనలో ఏఐటీయూసీగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం. నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు ఆ రోజులలో మేము ఏఐటీసీగా మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్ గా ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు కొరత తక్కువని చెప్పి మేము పోరాటం చేసి కార్మికులను పెంచాలని చెప్పేసి గవర్నమెంట్ కు ఒత్తిడి చేసి కార్మికులు పెంచితే ఈ రోజు వచ్చిన కాంట్రాక్టర్ తరుణ్ గారు వాళ్ళ దగ్గర నుండి లక్షలాది రూపాయలు కాజేసుకొని సొమ్ము చేసుకొని ఈరోజు కార్మికులను వేధిస్తున్నారు. ఈ రోజు జీవో ప్రకారంగా మనకు వీక్లీ ఒక 1 డే ఆఫ్ ఉంటే కానీ నెలకు 3 మీకు ఆఫ్ అని చెప్పేసి మహిళా కార్మికులను వేధిస్తున్నారు. కాబట్టి అతని పైన చర్య తీసుకొని అతను పూర్తిగా కాంట్రాక్టర్ ని రద్దు చేసి అతను పూర్తిగా విధుల నుండి బహిష్కరించాలని చెప్పేసి మేము జిల్లా యంత్రాంగానికి హెచ్చరించాం. జిల్లా యంత్రాంగం వెంటనే చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.